వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి అత్యంత నిరుపేద వృద్ధురాలు అంజనమ్మ. ఈమెకు సంబంధించిన గుడిసె చాలా పడువాట్లో ఉంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి ఘోరమైనటువంటి చలిలో, ఎండలో, వానలో కేవలం ఈ చెట్టు ఆధారంగా వాళ్ళు ఇక్కడ ఆమె వృద్ధురాలు చాలా బాధలతో, ఎంతో చలికి మనమంతా వెచ్చగా వండుకునే సమయాల్లో వీళ్ళు చలికి వణుక్కుంటా పాములు, తేళ్ళు ఇటువంటి విష సర్పాలతో పాటుగా ఎన్నో బాధలు పడుకుంటా వీళ్ళు ఈ విధంగా జీవిస్తున్నారు. కాబట్టి నా వంతుగా ఈ గుడిసె నిర్మాణానికి, వీళ్ళ జీవనానికి, వీళ్ళు కూడా మన మాదిరి కొంచెం ఒక వసతులతో ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేశాను. మిత్రులారా, మీరందరూ కూడా మానవత్వంతో స్పందించి, మనమందరం వెల్దుర్తి గ్రామంలో ఇటువంటి సమస్యలు చాలా కొన్ని ఉన్నాయి. మనం ఒకరికొకరం చేతిగా నిలిచి వెల్దుర్తి గ్రామస్తులం అందరం ఒకటైతే ఇటువంటి నిరుపేదలకు మనం హెల్ప్ చేస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళు కూడా కొంచెం ఒక వసతులతో నివసిస్తారు. వృద్ధాప్యంలో ఉన్నారు, మన తల్లి లాంటి వాళ్ళు అందరం కూడా మనం ఆదుకోవాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మిత్రులారా, మీకు తోచిన సహాయాన్ని, వీళ్ళు ఇక్కడనే ఉంటారు, వచ్చి మీరు ఇచ్చి వాళ్ళకు నా ఉడత సాయం, చిన్న సాయము, చిరు వ్యాపారస్తుని కాబట్టి నా వంతుగా నేను చేసినాను. మీరు కూడా మీ వంతుగా శక్తి కొద్దీ ఇచ్చి వాళ్ళకు ఆదుకోవాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఇదే అంజనమ్మ గుడిసె మొత్తం పడిపోవడానికి సిద్ధంగా ఉంది. వెనక నుంచి పాములు, తేళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. పాపం చలికి బయటనే ఆ చెట్టు వాసంలోనే వాళ్ళు తెల్లవారులు చలికి, ఘోరమైన చలిలో వణుక్కుంటూ ఆ చెట్టు దగ్గరనే వండుకుంటున్నారు. దయ ఉంచి మిత్రులారా, అందరం ఒక చేయేస్తే కొంచెం దీన్ని కొంచెం రిపేర్ చేయించుకొని వాళ్ళు కూడా ఇంట్లో వండుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు? 5 మంది. ఏడిపోయినారంతా? అంత మొన్నలకి ఇచ్చిన సార్లేనా? మరి ఎవరు చూడట్లేదా నిన్ను? ఎవరు రారు ఊర్లో సున్నికి అని ఏడ్చుకుంటా చూసుకుంటా వాడింటా. కొడుకు లేరా? కొడుకు లేండి, ఆయన కొడుకు ఎక్కడ తెలియదు. 10 ఏళ్ళు పడిపోయి. 10 ఏళ్ళు అయిందా? ఆడపిల్లలు? ఆడపిల్లలు మొయిలో అందరు. నలుగురా? 5 మంది పిల్లలు అయినారు. వస్తారు అన్ని తీసుకుంటే ఇంకేముంటాయి. మీ దగ్గర పింఛన్ కూడా తీసుకొని పోతారు వాళ్ళు? వస్తారు, 1000, 500 వస్తారు. అందరికి పంచి పెట్టిన ఎవరికి. మరి నీకు భోజనం ఎట్లా? అన్నం వండుకోవడం అవన్నీ ఎవరికి కూర్చోలేము, పడలేము. మరి ఎవరు పెడుతున్నారు అన్నము? బిడ్డ పెడుతుంది. బిడ్డ పెడుతుంది, వండి తీసుకొచ్చి ఇస్తుందా? ఇచ్చిపోతుంది.